ఇదివరకు జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో చంద్రబాబు ప్రభుత్వం ఇంత బాకీ పెట్టిపోతే మేము ఇంత తీర్చామంటూ ఫుల్ పేజీ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేవాళ్ళు. ఈనాడు జ్యోతికి ఇచ్చేవాళ్ళు కాదు, సాక్షి ఈనాడు పేపర్లతో పాటు టీవీల్లో పెద్ద ప్రకటనగా వేసేవాళ్ళు, అందులో ఒక ఫుల్ పేజ్ వేసేవాళ్ళు. ఇప్పుడు మాత్రం చంద్రబాబు గారి ప్రభుత్వం ఒక పావు పేజీ యాడ్ ఈవెన్ ఈనాడుకు కూడా బాధ్యతాయుతంగా ఇచ్చి సాక్షికి ఇవ్వట్లేదు అడ్వర్టైజ్మెంట్లు, అది పక్కన పెట్టేద్దాం. బట్ మంచి అప్పుడేంటి వాళ్ళు ఎట్టయితే చంద్రబాబు బాకీ పెట్టిపోతే మేము తీర్చామన్నారు, ఇప్పుడు జగన్ బాకీ పెట్టింది మేము తీరుస్తున్నాం రండి అంటూ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది. ఇందులో అమలాపురంలో ఇవాళ 4 గంటలకి గోదావరి భవన్ ఇది నిన్న ఇచ్చినటువంటిది నిన్న జరిగింది అనుకుంటాను, ఇవాళ పెడుతున్నారనమాట. 35,374 మంది ధాన్యం రైతులకి జగన్ హయాంలో 674.47 కోట్లు బకాయిలు పడ్డారు, డబ్బులు ఇవ్వాలి. దీంతో గత ప్రభుత్వం 84,724 మంది రైతులకు కట్టని 1,674 కోట్ల రూపాయల బకాయిలు మన కూటమి ప్రభుత్వం తీరుస్తోంది. ఇవాళ 12/8/2024 రైతులకి చెక్కులు పంపిణీ కార్యక్రమం ఆహార మరియు పౌర సరఫరాల శాఖ మంత్రులు గారి చేతుల మీదుగా విడుదల చేయడం జరుగుతుంది. నాదెళ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఇవాళ ఏలూరులో ఉదయం 11 గంటలకి వేదిక సర్ సిఆర్ రెడ్డి డిగ్రీ కళాశాల, సాయంత్రం అమలాపురంలో సాయంత్రం 4 గంటలకి గోదావరి భవన్ కలెక్టరేట్ దగ్గర అన్నట్టు ధాన్యం రైతుల దగ్గర ధాన్యం తీసుకుని డబ్బులు ఇవ్వనటువంటి వైనానికి సంబంధించి ఆ బకాయిలని ఇప్పుడు చెల్లిస్తున్నారు.